వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బీరకాయ శనగపప్పు కర్రీ తయారు చేస్తాము. నేను 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. ముందు పొట్టు తీయాలి. పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలోకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 3 స్పూన్స్, సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్, ఒకటి పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 4-5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు 2 రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. జీలకర్ర ఆవాలు వేసుకుందాము. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. 2 నిమిషాల పాటు మూత పెట్టించాలి. మూత తీస్తాము. మూత తీసి ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, నీళ్ళు లేకుండా ఉట్టి శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. శనగపప్పు వేసి కలిపిన తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు దీంట్లో కారం వేసుకొని కలుపుకోవాలి. కారం వేసుకొని కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాము. మూత తీసి ఒకసారి కలుపుకుందాము కూరను. ఇలా బీరకాయ ఉడికేంత వరకు మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. చూసుకోవాలి, ఇంకా ఉడకలేదు బీరకాయ. మళ్ళీ మూత పెడదాము. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుదాము. ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. బీరకాయ కూడా పూర్తిగా ఉడికింది. కూర కంప్లీట్ అయింది. బీరకాయ శనగపప్పు కర్రీ కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర చల్లుకుందాము. కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.